హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్యా సిస్టర్స్. ఈరోజు వీడియోలో ఎక్కువగా మసాలాలు లేకుండా చాలా సింపుల్గా రుచికరమైన మటన్ కర్రీని చూపించబోతున్నాను. మామూలుగా మటన్ కర్రీని బౌల్లో కాకుండా ఇప్పుడు కుక్కర్లో చేసి చూపిస్తున్నాను. నేను రెగ్యులర్గా ఎక్కువగా కుక్కర్లోనే చేస్తానండి. చాలా తొందరగా ఉడుకుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఇక్కడ నేను కేజీ మటన్ని తీసుకున్నానండి. నీట్గా కడిగి తీసుకోవాలి మటన్ని. అందులోకి 5 టేబుల్ స్పూన్ల కారము, అలాగే 3 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. నేను కేజీ మటన్కి సరిపడా కారం ముందుగానే కలిపానండి. ఇంకా కర్రీ చేసేటప్పుడు తక్కువ ఉంటే మళ్ళీ కలుపుకోవచ్చు. నేనైతే కరెక్ట్గా కలిపేశాను కారం. ఇలా కలిపి ఒక 1 అవర్ లేదా హాఫ్ ఎన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. దీనిపై మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటాయండి కర్రీస్. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని మరొకసారి మళ్ళీ కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఆ మటన్ని కుక్కర్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కాసేపు మటన్ని ఉడికించుకున్న తర్వాత మటన్ నుండి వాటర్ అంతా బయటకు వచ్చాయి కదండి, ఆ వాటర్ అంతా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మటన్ని కలుపుతూ ఇలా ఉడికించుకున్న తర్వాత వాటర్ అంతా ఇంకిపోయాయి కదండి. ఇప్పుడు మటన్ని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 లీటర్ వేడి నీళ్ళని అయితే వేసుకోవాలండి. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల నాన్ వెజ్ కర్రీస్ రుచిగా ఉంటాయి. అలాగే ఉడకడం కూడా తొందరగా ఉడుకుతుందండి మటన్. సూప్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు కుక్కర్పై మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు మటన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మటన్ లేతగా ఉంటే 6 విజిల్లకే ఉడుకుతుందండి. ఇక్కడ నాకైతే 8 విజిల్లకు ఉడికింది మటన్. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది చూడండి కర్రీలో నుండి. ఇప్పుడు మటన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మరొకసారి మళ్ళీ కలుపుకోవాలండి. కొబ్బరి పొడి వేసుకున్నాక దీన్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి కలుపుకోవాలి. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన మటన్ రెడీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.